క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడి మీకు నమ్మడం అర్థమైందండి. ఇక్కడంట యేసయ్యని కేవలం నమ్ముకోవడం కాదంట, నమ్ముకోవడమే కాకుండా ఏమి ఇవ్వబడిందంట, ఆయన పక్షమున శ్రమపడి మీకు అనుగ్రహింపబడినది. మీకు అర్థమవటానికి చెప్తా ఒక మాట. షాప్లలో ఇవాళ రేపు షాపింగ్లో ఉంటాయి కదా, ఏమని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మరి అర్థమవుతుందండి. నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు అనుకో, సీదా చెప్తున్నావు, అర్థం చేసుకోండి. యేసయ్యని నమ్ముకుంటే దాంతోపాటు ఫ్రీగా ఏమొస్తుంది, శ్రమలు కూడా వస్తుంది. బాగా అర్థం చేసి మరోసారి చెప్తున్నాను, అర్థమైందా? యేసయ్యని నమ్ముకుంటే మీకు, యేసయ్య నందు నమ్ముకుంటే దాంతోపాటు ఏమొస్తుంది, శ్రమ కూడా వస్తుంది, సుఖం కాదు. ఇప్పుడు కావాలంటే కొనుక్కొని లేకుండా పోండి. అర్థమవుతుందండి? ఇదే ఇక్కడ వాక్యం చెప్తుంది. మళ్ళీ చదవండి అన్నమాట. క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాకుండా ఆయన పక్షమున, ఎవరి పక్షమున? నువ్వు కోరుకునేది కాదు అది. ఆయన పక్షమున ఏమిస్తున్నాడు? శ్రమపడ్డు ఆయన పక్షమున ఆయనే ఇస్తున్నాడంట. నువ్వు వద్దన్నారు కాదని ఏం కావాలి? కానీ మనందరం చాలా మేము ఎందుకు వచ్చి ఉంటాం, మనం అందరము ఆలోచించుకోండి. యేసుని నమ్ముకుంటే అన్ని కష్టాలు పోతాయండి, అన్ని బాధలు పోతాయండి, మంచిగా ఉంటామని అనుకుని వచ్చి ఉంటావచ్చు. అనేక మంది అదే బోధిస్తున్నారు. వాళ్ళు గొప్ప గొప్ప సేవకులను బయట వారు ఏం బోధిస్తున్నారు? యేసయ్య నమ్ముకుంటే ఏమవుతుంది? శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, మీకు ఏమో అన్నీ వస్తాయి. కానీ వాక్యం అది చెప్పట్లేదండి. అపోస్తులు ఏం బోధిస్తున్నారు? యేసుని విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన తరఫున ఏమవుతుంది? శ్రమపడి మీకు అనుగ్రహింపబడుతుంది.